హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని శుభవార్త అప్డేట్స్ అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతుల ఖాతాలలో నిధులు జమ చేయబోతుంది. మరి ఎవరికి జమ చేయబోతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది, మొదట ఏ ఏ జిల్లాలలో ఈ నిధులను జమ చేయబోతుంది అనే సమాచారాలు ఈ వీడియోలో మనం స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ విత్ ప్రూఫ్స్తో వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మన వీడియోలని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పంట పెట్టుబడి సాయం మంచిగా ఇచ్చారా, లేదంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇస్తున్నారా? మీ అందరి అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇక అప్డేట్లోకి వస్తే మొదట ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నిన్న కేంద్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్కి సంబంధించిన 19వ విడత నిధులు దాదాపుగా 9,70,00,000 మంది రైతుల ఖాతాలలో 22,000 కోట్ల రూపాయల నిధులను జమ చేసింది. కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి మీకు జమ అయ్యాయా లేదా. ఒకవేళ జమ కాకపోతే మొదట బ్యాంకు దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఈకేవైసీ ప్రాసెస్ ఏదైనా ఉంటే దాన్ని పూర్తి చేసుకోండి. కాబట్టి ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక రుణమాఫీకి సంబంధించి కూడా ఒకటి అప్డేట్ వచ్చింది. చేనేత కార్మికులకు త్వరలో రుణమాఫీ ప్రకటించనున్నట్లుగా అప్డేట్ ఇచ్చారు. ఇక మన రైతు భరోసా విషయానికి వద్దాం. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా జమ చేస్తున్నారు అనే దానికి విషయానికి వచ్చినట్లయితే మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ మొన్న జనవరి 4వ తారీఖు నాడు సబ్ కమిటీ నివేదిక మేరకు మేము 6,000 రూపాయల రైతు భరోసాగా ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయలను కూడా తీసుకొచ్చారనమాట. ఇలా ఈ 6,000 రూపాయల రైతు భరోసా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు ఇచ్చారు అనే విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,52,00,000 ఎకరాలుంటే ఇందులో సాగులో లేని భూములను తీసేయంగా దాదాపుగా 1,45,00,000 నుండి 1,48,00,000 ఎకరాలకు ప్రభుత్వం నిధులు జమ చేయాల్సి ఉన్నది. ఒక్క ఎకరాకి 6,000 రూపాయలు చొప్పున. ఇలా మొత్తం 8,400 కోట్ల రూపాయలు సుమారుగా 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయాలి. మరి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేశారంటే, ఇప్పటివరకు 3 ఎకరాల లోపుకి సంబంధించి రైతులకి 3,487 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం జమ చేయడం జరిగింది. సుమారుగా ఇంకా 5,000 కోట్ల రూపాయల నిధులు జమ చేయాల్సి ఉన్నది. 44 లక్షల మందికి మాత్రమే నిధులు జమ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా 30 లక్షల మందికి నిధులు జమ చేయాల్సి ఉన్నది. వీరందరికీ ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అంటే, తాజాగా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులు తాజాగా ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి మొదటి వారంలో సాగు చేసే ప్రతి రైతుకి కూడా పంట పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొదట 5 ఎకరాల వరకు పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మార్చి మొదటి వారంలో మిగిలిన రైతులకి కూడా ఈ నిధులను అందించే ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ నెల 26, 27 తారీఖులలో ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ నిధులు అనేవి జమ కాబోతున్నాయి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం సర్వే చేపడుతుంది. సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు ఉన్నాయనుకోండి, 10 ఎకరాల కంటే కొద్దిగా భూమి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళు అర్హత కలిగి ఉండి భరోసా నిధులు విడుదల చేసి మీ ఖాతాలో జమ కాకపోతే 3 ఎకరాల లోపు వాళ్ళు ఉంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి. ఏఈఓ గారిని లేదా ఎంఏఓ వాళ్ళని, అగ్రికల్చర్ అధికారులను సంప్రదించి, అయ్యా మా పరిస్థితి ఇది, మాకు 3 ఎకరాలు తక్కువ ఉంది, ప్రభుత్వం ఏమో 3 ఎకరాల వరకు విడుదల చేసిందని చెప్తుంది, మేమేం చేయాలి అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,500 సర్వే నెంబర్లు బ్లాక్లో ఉన్నాయనే అప్డేట్ కూడా తెలుస్తుంది. సో ఇవైతే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.